హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. ఇక మీదట వీడియోస్ కంపల్సరీ అసలు చేయాలనుకుంటున్నాను, బట్ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ట్రబుల్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇంకా ట్రబుల్స్ అనేవి తీసుకోవడానికి ఛాన్స్ లేకుండా పోయింది, ఎందుకంటే నాకు ఒక బల్క్ ఆర్డర్ వచ్చిందనమాట. సో ఫ్యూ మంత్స్, యాక్చువల్లీ 2 months బ్యాక్ వెనక్కి చూస్తున్నారు కదా, అది మహాభారత. మీకు ప్లే చేస్తాను, మంచి వీడియోస్ ప్లే చేస్తాను చూడండి. సో ఈ మహాభారత ప్రాజెక్ట్ ఏంటంటే నాకు అస్సాం నుండి ఆర్డర్ వచ్చిందనమాట. సో అస్సాం నుండి ఆర్డర్ ఇచ్చారు అండ్ ప్రాజెక్ట్ అయి 2 months అయింది. అతను సిక్ అయ్యారు. సిక్ అయిన తర్వాత వైఫ్ కాల్ చేస్తుంది. ఓకే, కాల్ కట్ చేశాను. సో ఏంటంటే అతను సిక్ అయ్యారు. అతను సిక్ అయిన తర్వాత మా ఫ్యామిలీలో కూడా అలాగా కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి. అండ్ 2 months తర్వాత మళ్ళీ అతను కాల్ బ్యాక్ చేశారనమాట. గౌతమ్, ప్రాజెక్ట్ పట్టుకెళ్ళడానికి నేను వైజాగ్ వస్తున్నాను. సో వైజాగ్ అంటే మా ఇంటికి. నేను వైజాగ్ అని చెప్తున్నాను నా బిజినెస్ అడ్రస్, బట్ నేను ఉండేదైతే విజయనగరం, చీపురుమల్లి మండలం. ఆల్మోస్ట్ శ్రీకాకుళంకి దగ్గర అనమాట. నేను విజయనగరం డిస్ట్రిక్ట్ అయినా శ్రీకాకుళంకి బార్డర్లో అయితే ఉన్నాను. సో నా బిజినెస్ అడ్రస్ అయితే అందరికీ వైజాగ్ అనే చెప్తాను. కన్వీనియంట్గా ఉంటుంది, వైజాగ్ అందరికీ తెలుస్తుంది అని చెప్పి అలా చెప్తాను అనమాట. సో మొత్తానికి అతను విలేజ్ మా హౌస్ అయితే విజిట్ చేస్తాను అన్నారు. అతను చాలా సడన్గా చెప్పారనమాట, ఎందుకంటే అతను ఢిల్లీ ఒక వర్క్ మీద వెళ్ళి ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ని కూడా పట్టుకొని వెళ్ళిపోతాను అని అన్నారనమాట. సో అది అతను ప్లాన్ చేసుకున్నారు, సడన్గా చెప్పారు. 2 days బ్యాకే చెప్పారు. సో నాకు ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఓకే సార్ అని ఇన్వైట్ చేసేసాను. సో దీన్ని ఫుల్గా ప్యాక్ చేస్తాను. ఇదేంటంటే కంప్లీట్ డిస్మాంటిల్ అయిపోతుంది. మేబీ డిస్మాంటిల్ వీడియో మీకు ఇది మళ్ళీ నేను ప్యాక్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. సో ప్యాకింగ్ మొత్తం ఇక్కడే ఉన్నది. ఈ బాక్సెస్లోనే ఇండివిజువల్గా ప్యాక్ చేశాను అనమాట. అది మీకు ఫొటోస్ చూపిస్తాను, వీడియోస్ కూడా అసెంబుల్ చేసిన తర్వాత చూపిస్తాను 2-3 daysలో. సో ఏంటంటే ఇంకా ఐడిల్స్ అయితే అవ్వలేదు. ఐడిల్స్కి 3D ప్రింటింగ్కి నేను చాలా సర్చ్ చేస్తున్నాను. ఒక పర్సన్ అయితే దొరికాడు. మేబీ 3D ప్రింటర్ నేనే తీసుకుంటాను, నేనే 3D ప్రింట్ చేసుకుంటాను. సో దట్ విల్ బి ది బెస్ట్ చాయిస్. సో అతను వచ్చి మొత్తం స్టే చేశారు, ప్రాజెక్ట్ చూశారు. కాకపోతే ఏంటంటే త్రూ ఎయిర్వేస్ అతను వచ్చారు. సో పట్టుకెళ్ళడానికి కొంచెం కష్టం అని అన్నారు. సో నేనే ఒక ప్రైవేట్ కొరియర్ ఎవరికైనా బుక్ చేసి నేను పంపించేస్తాను. ఈ బాక్సుల్లో ప్యాక్ చేసి అయితే పంపించేస్తాను. సో అతనైతే వచ్చి మొత్తం ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడి 50 డయారమాస్ అయితే బల్క్ ఆర్డర్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ మేబీ ఒక 80% సేమ్ సైజ్ ఉంటాయి. మిగతావన్నీ సైజ్ పెరుగుతాయి, తగ్గుతాయి, లెంత్ వైజ్ అంటే మేము చాలా డిస్కస్ చేసాం, మీకు లేటర్ ఆన్ అర్థమవుతూ ఉంటుంది. సో కంప్లీట్ మహాభారత సీన్స్ అనమాట. అన్ని పాపులర్ సీన్స్ అన్నీ కూడా 50 డయారమాస్ చేయాలి ఇన్ 1 year. నెక్స్ట్ దివాళీ లోపు నేను ఈ 50 డయారమాస్ అయితే హ్యాండిల్ చేయాలి. అంటే నేను 1 monthకి అట్లీస్ట్ 5. నాకు ఇది చేయడానికి 2 months పట్టింది. 2 months ఎందుకు పట్టిందంటే ఆన్ అండ్ ఆఫ్ అనమాట. మధ్యలో కూడా చిన్న ప్రాజెక్ట్స్ రావడం, అవి చేయడం అలా అయింది. బట్ ఇప్పుడైతే నేను టోటలీ డెడికేటెడ్గా అయితే నేను ఈ ప్రాజెక్ట్కి, ఈ మహాభారత సెట్స్కి అయితే నేను ఇంకా డెడికేటెడ్గా ఉండాలి. నాకు అస్సలు ఖాళీ ఉండదు. మంత్కి 5 ప్రాజెక్ట్స్ అంటే ఎన్ని చేయాలి? అట్లీస్ట్ మేబీ 5-6 days అడుగు, బట్ మొత్తానికి అయితే చేయాలి. అండ్ ఈరోజు మార్నింగ్ అతను నెక్స్ట్ అంటే కమింగ్ 1 monthలో 5 projects ఏం చేయాలి అని డీటెయిల్స్ ఇచ్చారు. అవి నేను ChatGPT, జెమినైలో డిజిటల్ ఆర్ట్ రిఫరెన్స్ అయితే తీసుకుంటాను ఫస్ట్. ఇది కూడా నేను అలానే డిజిటల్ ఆర్ట్ తీసుకున్నాను ఫస్ట్ రిఫరెన్స్ ChatGPTలో. సో దాన్ని బట్టి ఇంకా నా ఐడియాలజీ, నా క్రియేటివిటీని కూడా నేను అందులో కొంచెం డంప్ చేయాలి. సో దట్స్ ఇట్ గైజ్. ఇదైతే నాకు బిగ్ అనౌన్స్మెంట్. ఆల్మోస్ట్ నాకుండే డెట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఈ ప్రాజెక్ట్ కనుక నేను 1 yearలో చేయగలిగితే. హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద రెస్ట్ అని నేను ఎప్పటి నుండో నేను అది ఫాలో అవుతుంటాను. మా వైఫ్కి కూడా అదే చెప్తాను. సో మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద రెస్ట్. ఈ ప్రిపరేషన్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ నా టేబుల్ కూడా చాలా మెస్సీగా ఉంది. నా టేబుల్ కూడా క్లీన్ చేయాలి. అండ్ ఈ వీక్ ఏంటంటే నేను మదురై కంప్లీట్ చేయాలి, మదురై మీనాక్షి టెంపుల్ కంప్లీట్ చేయాలి.
చీరాల ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. కేరళ నుండి 7-Eleven థీమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. దాంతోపాటు రీసెంట్గానే 2 డయారమాస్ ఆర్డర్ వచ్చాయి, అవి కంప్లీట్ చేయాలి. లైఫ్ బిజీ అయితే చాలా బాగుంటుంది అని అనుకునేవాడిని. ఇప్పుడు బిజీకి నెక్స్ట్ లెవెల్లో ఉంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ వర్త్ ఇట్ అనే చెప్పాలి. ఎందుకంటే నాకు తెలిసి ఇలానే ఉంటుందని. ఓకే గైస్, సో ఈరోజైతే మధురై మీనాక్షి స్టార్ట్ చేస్తాను, చీరాల స్టార్ట్ చేస్తాను. చీరాల అబ్బాయికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇచ్చేయాలి. 7-Eleven ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. సో అవన్నీ నేను ఫినిష్ చేసేసి ఇంకా ప్యాక్ చేసి పంపించేసి దీనికి కూడా అదే ఐడిల్స్ ప్రిపేర్ చేయించాలి. అవన్నీ కూడా ఇంకా 1 by 1 అన్నీ ఫటాఫట్ నేను క్లియర్ చేసుకోవాలి 1 week. సో నెక్స్ట్ వీక్ నుండి అయితే నేను ఇంకా మహాభారతం మీద కూర్చోవాలి. మొత్తం 50 ప్రాజెక్ట్స్ 1 monthకి అట్లీస్ట్ 5. సో అన్నీ అలా చేసుకోవాలి. విల్ డూ ఇట్ గైజ్, విల్ డూ ఇట్.
సో గైస్ చూసారు కదా 3 ప్రాజెక్ట్స్ అయితే ఫినిష్ అవ్వలేదు. ఈ రోజుకైతే వ్లాగ్ 3 ప్రాజెక్ట్స్ చేశాను. స్టేర్స్ అండ్ స్మాల్ డయారమా అండ్ బిగ్ డయారమా ఇవన్నీ ప్రాజెక్ట్స్ కూడా డయారమాస్ అన్నీ కూడా డైకాస్ట్ కార్స్ కోసమే. అండ్ మీనాక్షి టెంపుల్ కూడా ఇంకా రీస్టార్ట్ చేయాలి. అండ్ ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, అది కూడా ఈ వీక్లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే బల్క్ ఆర్డర్ ప్రాజెక్ట్స్ అయితే నెక్స్ట్ వీక్ నుండి స్టార్ట్ చేయాలి. అండ్ ఎస్, మహాభారత ప్రాజెక్ట్కి ఐడిల్స్ నేను 3D ప్రింట్ చేయించాను. ఈ క్లిప్ చూడండి. సో చూసారు కదా, ఇలాగా ఒక మోడల్ మేల్ అండ్ ఫీమేల్ మోడల్స్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ హైట్స్లో కూడా చేసుకోవచ్చు. సో ఈ మోడల్స్ అన్నీ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ వాటికి డ్రెస్సింగ్, పెయింట్ జాబ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చేయాలి. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా నెక్స్ట్ వీక్ నుండి అన్ని మహాభారత ప్రాజెక్ట్సే ఉంటాయి. సో 1 by 1 స్టార్ట్ చేస్తాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.